మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఇక విమోచన గడే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని అందరం కలవటానికి దేవుడిచ్చిన యొక్క గొప్ప ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కొద్ది నిమిషాలు బైబిల్లోంచి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానం చేద్దాం. బైబిల్ ఉండేవారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుడి యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వారిని స్వరము వింటిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభా, గడిచిన కాలమంతా నీ కృప చేత నీ దయచేత ఇచ్చిన క్షమాను బట్టి ప్రభా నీకు వందనాలు. నీ గ్రంథం అందరి ఆశ్చర్యకరమైన దీవెనకరమైన హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మా అందరితో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన తెలియజేసిన మాట మనం గమనించినప్పుడు, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? ఆయన మనతో మాట్లాడతాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మనతో మాట్లాడాలి అని అంటే మనం ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి అని రాయబడి ఉంటుంది. చక్కగా నిలబడటం అంటే మనము ఈ లోక సంబంధమైన రీతిలో సిద్ధపడి నిలబడటం కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం నిలబడాలి. ఆయన మనతో మాట్లాడుతాను అంటున్నాడు. ఆ మాట్లాడే వ్యక్తి ఎలాంటి వాడు? ఈ లోకమును సృష్టించిన సర్వాధికారి అనే దేవుడు, సర్వ సృష్టికి అధికారి అయిన దేవుడు, నోటి మాట చేత సమస్తమును నెరవేర్చిన దేవుడు, ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు. ఆయన అంటున్నాడు, నేను నీతో మాట్లాడుతాను అని అంటున్నాడు. ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయన స్వరము మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనము ఏం చేయాలంటే ఆయన బిడ్డలకు తెలియచేయాలి. నువ్వు ఎవరి పక్షముగా నిన్ను నిలబెడుతూ ఉంటున్నాడు అంటే, ఆయన పక్షముగా నిలబెడటానికి మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉంటున్నాడు. ఆయన దేవుని యొక్క స్వరము ఆ దినాన ప్రవక్తలతోనూ యాజకులతోనూ తర్వాత శిష్యులతోనూ దేవుడు తను ప్రేమించే వారితోనూ ఆయన తన మాటలు తెలియజేస్తూ తగు విధంగా వారిని సిద్ధపాటు చేసి ఏ ఏ సందర్భాలలో ఏ విధంగా మాట్లాడాలి అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఎహెజ్కేలు భక్తుడితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను నీతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే నా ప్రజలకు తెలియచేయి. నా యొక్క అభిప్రాయాన్ని, నా సూచనలను, నా యొక్క సలహాలను, నేను చెప్పే మంచి చెడును విశ్లేషించి వారికి తెలియచేయి. వారి ప్రవర్తన గురించి మాట్లాడు అని నేను చెప్పినట్లుగా నువ్వు నా పక్షంగా నిలబడి చెప్పాలని ఆ దినాన ఎహెజ్కేలు భక్తుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు. దినాన దేవుడు ఒక చిన్న వ్యక్తితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి సమూయేలు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, హన్నా కన్నీరు విడిచింది. 1 సంవత్సరం పాటు అనేక మార్లు దేవుని మందిరానికి పోయింది. నాకు పిల్లలు లేరయ్యా అని కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి ఆమెకు మగబిడ్డని ఇచ్చాడు. ఆమె ఒక తీర్మానం చేసుకుంది. అప్పుడు ఏమని తీర్మానం చేసుకుంది? నాకు కానీ సంతానం వచ్చినట్లయితే, మగబిడ్డని ఇచ్చినట్లయితే అతను నీ యొక్క మందిరంలో నీ పరిచర్యకు నేను ఇచ్చివేస్తానయ్యా అని తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ప్రకారం దేవుడు ఆమెను దర్శించిన తర్వాత, దేవుడు ఆమెకి మగబిడ్డని ఇచ్చిన తర్వాత, ఆ బాలుడుగా ఉన్న సమయంలో పాలు విడిచిన తర్వాత ఎక్కడికి తీసుకొని రాబడ్డాడంటే దేవుని యొక్క మందిరానికి తీసుకొని రాబడ్డాడు. ఆ దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చిన తర్వాత సమూయేలు చేసిన మొదటి పని అక్కడ మనం గమనించినప్పుడు మోకరించి ప్రార్థించడం మనం చూస్తూ ఉంటున్నాం.
అలా దేవుని యొక్క మందిరంలో పనిచేస్తూ వస్తున్న సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు ఏలి యాజకుడిగా ఉన్నాడు. ఏలి కుమారులు మందిరం యొక్క పనులన్నిటిని వారు చూసుకుంటూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏలితో కానీ ఏలి యొక్క కుమారులతో కానీ దేవుడు మాట్లాడలేదు. దేవుని యొక్క స్వరము ఆ దినాన కరువైపోయిన సందర్భాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క నడిపింపు తక్కువైపోతూ ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించటం తక్కువైపోతూ ఉంటుంది. ఎవరి ఇష్టానికి తగినట్టుగా వారు జీవిస్తూ ఉంటున్నారు. ఎవరి ఆలోచనకు తగినట్టుగా వారు జీవిస్తున్న సమయంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సమూయేలు అని పిలుస్తూ ఉంటున్నాడు. అంతకుముందు ఏమని తెలియజేస్తుందంటే దేవుని యొక్క వాక్యము, సమూయేలు దేవుని దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచున్నాడు అని రాయబడి ఉంది. ఎలా ఉన్నాడు సమూయేలు? బాలుడుగా ఉన్నప్పుడే సంఘంలో, సమాజంలో ప్రజల పట్ల ఒక మంచి వ్యక్తిగా పేరును బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు సంపాదించుకున్నాడు. అదేవిధంగా దేవుని యందును భయభక్తులు కలిగిన వ్యక్తిగాను, ప్రార్థనా పరుడుగాను చిన్నతనం నుంచే సమూయేలు ఉన్నాడు. అనుగుణంగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, యాజకులైన ఏలితోనూ మాట్లాడలేదు, యాజకులైన ఏలి యొక్క కుమారులతోనూ మాట్లాడకుండా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే బాలుడైన సమూయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు మనం ఒకసారి అక్కడ గమనించినప్పుడు 1వ సమూయేలు 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అక్కడ సమూయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకను ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా, ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనేను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా, సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమని చెప్తూ ఉంటున్నాడంటే, అంతకుముందు సమూయేలు దేవుని యొక్క మాటను ఎరగకుండెను అని రాయబడి ఉంటుంది, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడకుండెను అని రాయబడి ఉంటుంది. అయితే దేవుడు ఎంచుకుంటున్నాడు. ఈరోజు తల్లి గర్భంలో రూపింపక ముందే నిన్ను నన్ను ఆయన ఎంచుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. దేని కొరకు ఎంచుకుంటున్నాడంటే, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటను దేవుని ప్రజలకు తెలియచేయటానికి, మంచి చెడులను విశ్లేషించి చెప్పటానికి, వారి యొక్క ప్రవర్తనను మార్చటానికి దేవుని బిడ్డలముగా మనం ఏర్పాటు చేసుకొని ఉన్నామనేది మనం గ్రహించుకోవాలి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఇది మన ఈ భూమి మీదకి రాలేదు. ఈరోజు అనేక మంది మనం గమనిస్తున్నప్పుడు మన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఇదే శాశ్వతమైన జీవితమని తనకి ఇష్టాన్ని, తనకు కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటున్నాడు. తన విధంగా తను జీవిస్తూ ఉంటున్నాడు. ఎవరినైనా మనం అడిగామనుకోండి, నేను ఎవరి కొరకు బతకాలయ్యా, నేను నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు బతకాలి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి, ఇదే తన ఇష్టము, ఇదే తన యొక్క జీవితం అనుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది జీవితము కాదు. మనకు ఒక మంచి జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మంచి సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏమిటి ఆ యొక్క జీవితం అంటే, ఏ వడగాలి లేని, ఏ యొక్క బాధలు లేని, ఏక కష్టము లేని, ఏక శోధనలు లేని, ఏక కన్నీరు లేని ఒక మంచి సంతోషకరమైన జీవితాన్ని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే ఒక జీవితాన్ని, పరిశుద్ధము సంతోషము తగిన జీవితాన్ని, ఏ పాపం లేని సంతోషకరమైన ఒక జీవితాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఏర్పాటులో మనము భాగమై ఉన్నాం. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళటానికి, ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఈ భూమి మీద మనల్ని కొద్దిగా ఏం చేస్తున్నట్టు ట్రైనింగ్ చేస్తూ ఉంటున్నాడు. అనేక మందిని ఆ యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ బాలుడైన సమూయేలు
ఆ యొక్క దినమున దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. సమూయేలు సమూయేలుగా ఆజ్ఞేయమయ్యా అని అంటున్నాడు. దేవుని మాట ఏంటంటే ఆజ్ఞ. నువ్వు చెప్పయ్యా, నేను చేస్తాను. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము నిత్య నరకము. సమూయేలు అంటున్నాడు, అయ్యా చెప్పు, నీ మాట చెప్పు, నేను వింటాను. అయితే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలి యొక్క కుమారుల యొక్క దుర్మార్గతను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క సేవకులు, దేవుని పక్షంగా నిలబడిన వారు దేని గురించి మాట్లాడాలంటే, దేవునికి అవిధేయంగా ఎవరైతే లేపబడుతూ ఉంటున్నారో, దేవునికి చిత్తానికి కాకుండా తమ స్వచిత్తాన్ని దేవుని ప్రజల మీద రుద్దుతూ ఉంటున్నారో, ఈ లోకం మీద రుద్దుతూ ఉంటున్నారో, సమాజం మీద రుద్దుతూ ఉంటున్నారో, సంఘాల్లో వారి యొక్క ఇష్టాన్ని రుద్దుతూ ఉంటున్నారో, వారిని హెచ్చరించే వ్యక్తులుగా మనము నిలబడాలి. సంఘానికి అనుకూలమైన బోధనలు ఈ దినాన్ని ఎక్కువైపోతూ ఉంటున్నాయి. శుతిమెత్తంగా మాట్లాడవలసిన పరిస్థితి అయిపోతుంది. కఠినంగా ఒక మాట చెప్తే సంఘం ఎక్కడ దూరం అయిపోతుందో, మా యొక్క బతుకులోకి ఏ విధంగా నష్టం వచ్చిద్దేమో, మాకు రావాల్సిన కానుకలు రాలేకపోతున్నాయేమో అని భయపడిపోతూ ఈ దినాల్లో సంఘాన్ని ఏం చేస్తారంటే బుజ్జగిస్తూ ఉంటున్నారు. కఠినమైన బోధ చెప్పలేకపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాన్ని ఏలీ కూడా తన కుమారులను ఖండించలేని పరిస్థితి, సంఘాన్ని ఖండించలేని పరిస్థితుల్లో దేవుడు సమూయేలును లేపుతూ ఉంటున్నాడు, సమూయేలును బలపరుస్తూ ఉంటున్నాడు, సమూయేలు చేత కొన్ని ఆజ్ఞలు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఏలీ యొక్క దుర్మార్గతను ఎత్తి చూపమని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని పక్షంగా మనం నిలబడవలసిన వారంగా మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక సంఘాలలో దేవునికి అవిధేయమైన వ్యక్తులు లేపబడుతూ ఉంటున్నారు. దేవుని ఇష్టాన్ని దూరం పెట్టివేసి సంఘాలలో వారి యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటున్నారు. అనేక మంది ఏం చెప్తున్నారంటే, పాపం గురించి తక్కువైపోయింది, నిద్ర లేచిన కాంచి ఏం చెప్తున్నారో ఆశీర్వాదం గురించి చెప్తూ ఉంటున్నారు. ఆశీర్వాదమే, దీవెనలు తప్ప మీ ప్రవర్తన మార్చుకొని మీ బ్రతుకును మార్చుకోండి అని చెప్పడానికి ఇష్టపడటం లేదు. అలా చెప్తే ఏంటంటే ఏమాత్రం హృదయాలు నొచ్చుకుంటాయి. తద్వారా ఈ సంఘాన్ని విడిచిపెట్టి మరొక సంఘానికి, మరొక సంఘాన్ని విడిచిపెట్టి మరొక సంఘానికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, అది నీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్తూ ఉంటే ఆ ప్రవర్తన మార్చుకోవటానికి ఇష్టపడిన ప్రజలు, దురద చెవులు కలిగిన ప్రజలు ఏదైనా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో మన ప్రవర్తన మార్చుకోకపోతే మనం దేవుని యొక్క రాజ్యాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోగలుగుతాం? ఈ లోకంలో మన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోం. ఆ దినాన అనేక మంది మాట్లాడుతూ ఉంటారంట. ఆ దినాన యేసుప్రభువారు అంటున్నాడు, అసలు మీరెవరో నాకు తెలియదు. నిర్దాక్షిణ్యంగా ఆయన తోసివేస్తూ ఉంటున్నాడు మనల్ని. అయ్యా, నీ పక్షంగా మేము అనేక మందిని సువార్త ప్రకటించాము, అనేక మందిని ఆశీర్వాదకరమైన రీతిలోకి మార్చామయ్యా. అంటే ఏ ఆశీర్వాదం అంటే భూ సంబంధమైన ఆశీర్వాదము. దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదము. దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైన సంతోషము. దేవుడిచ్చే శాంతి సమాధానము శాశ్వతమైనది. కానీ భూలోకంలో వచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి చెప్పవలసిన ఆవశ్యకత అంతకంటే కూడా లేదు. దేవుడు, ఆ నిత్య ఆశీర్వాదకర్త అయిన దేవుడు సమస్తాన్ని పెంటతో ఎంచుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో గొప్పవాడుకున్న వ్యక్తి దేవుని యొక్క పిలుపు వినపడినప్పుడు, దేవుని యొక్క స్వరము వినపడినప్పుడు తన ప్రవర్తన మార్చుకున్నాడు. దేవుని కొరకు నిలబడి శ్రమైనను, కష్టమైనను, ఉపద్రవమైనను దేవుని పక్షముగా నిలబడుతూ ఉంటున్నాడు పౌలుగా. చేపలు పట్టే దేవుని యొక్క శిష్యులు చేపలు ఆ యొక్క జీవన విధానాన్ని విడిచిపెట్టుకొని దేవుని యొక్క పిలుపు మేరకు ఏం చేస్తా ఉన్నారు? ఆయన వెంబడించారు. అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, కష్టాలను ఎదుర్కొన్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా బలపరిచినప్పుడు
దేవుని యొక్క మాటకు వాళ్ళు విధేయత చూపించారు. చివరికి వాళ్ళ ప్రాణములు సైతం వారు అప్పగించుకున్నారు. ఎవరి కొరకు? దేవుని కొరకు. వారికి కుటుంబాలు లేవా? వారికి బిడ్డలు లేరా? వారికి సమాజంలో మంచిగా జీవించాలనే ఆశ వారికి ఉండదా? ఈరోజు వారి యొక్క బోధంతా కూడా పక్కకు పోతూ ఉంటుంది. వారికి కష్టమంతా కూడా పక్కకు పోతూ ఉంటుంది. వాళ్ళు పడిన శ్రమ అంతా కూడా పక్కకు పోతుంది. వారి మీద మనం కట్టబడి ఉన్నాం, వారి మీద మనం నిర్మించబడి ఉన్నాము. ఈరోజు మనకు బోధ ఎలా ఉంటుంది? మనకు విధి విధానాలు ఎలా ఉంటున్నాయి? దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తూ ఉంటున్నామా లేదని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారంగా మనము ఉంటున్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ దినాన నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడమని ఎస్కేల్తో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాయి అని ఒకసారి గమనిస్తే ఎస్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం కాంచి చూద్దాము. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటించవలెను. తిరుగుబాటు చేశారంటే ఎవరి మీద తిరుగుబాటు చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. అంటే దేవుని మీద ఏ విధంగా తిరుగుబాటు చేశారు వీళ్ళు? ఆయన మాట వినకపోవటమే తిరుగుబాటు చేసినట్టు. మంచిని మంచిగా చేయమని చెబుతూ ఉంటే ఆ మంచిలో ఈరోజు అనేక మంది చట్టాలు ఏం చేస్తున్నారంటే, రాజ్యాంగంలో ఉన్న చట్టాలను ఏం చేస్తున్నారు? లొసుగులు వెతుకుతూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? చట్టాల్లో లొసుగులు వెతికి ఆ లొసుగుల ప్రకారంగా దుర్వ్యాపారములు చేసేవారు, అక్రమంగా సంపాదించుకునేవారు మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరికి అనుకూలంగా బోధించుకుంటున్నారంటే వారికి అనుకూలంగా బోధించుకుంటూ ప్రజలను కూడా ఏం చేస్తూ ఉన్నారు? తప్పుడు మార్గంలో నడిపించేవారు మనం చూస్తూ ఉంటున్నాం. తప్పుడు బోధ చేసేవారిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఎస్కేల్తో మాట్లాడుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నారు నా ప్రజల ఎద్దుకు పో, వారితో మాట్లాడు. వాళ్ళు వినకపోయినా నేను చెప్పింది వారికి నీవు చెప్పాలి. దీనిలో ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పేవారు మనం ఉండాలి. ఇందులో ఒక పొల్లైన కలపటానికి లేదు, తీసివేయటానికి లేదు. మన సొంత మాటలు తెలియచేయటానికి కూడా లేదు. ఇవి దేవుని యొక్క మాటలు, మనుషుల ఇచ్చ నుండి వచ్చే మాటలు కాదు. ఇవి పరిశుద్ధాత్మ యొక్క మాటలు. ఇవి అదనాన నరపుత్రుడిగా వేసుకెళ్తా ఉంటున్నాడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను. నేను ఏ విధంగా వాడుకుంటా అంటే నా బిడ్డగా, నా స్వరంగా నేను ఎన్నుకుంటాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన పక్షంగా నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. బాలుడైన సమూయేలును నిలబెట్టుకున్నాడు. ఏలీ యొక్క కుమారుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. యాజకుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా సమూయేలును వాడుకున్నాడు దేవుడు. ఎస్కేలును నిలబెట్టుకుంటున్నాడు. దేవుని పక్షముగా నిలబెట్టుకుంటున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పిన మాటలు నువ్వు తెలియచేయమని ఇశ్రాయేలు తన ప్రజలకు దేవుడు ఎస్కేలుతో మాట్లాడుతూ నిలబెట్టుకుంటూ ఉంటున్నాడు. అదేవిధంగా యేసుప్రభువు తన శిష్యులను నిలబెట్టుకుంటూ ఉంటున్నాడు. ఇక ప్రపంచం మొత్తానికి సువార్తను ప్రకటించాడు. వారు ఆ సువార్త ప్రకటిస్తూ హతసాక్షులకు వాళ్ళు మరణించారు. అదేవిధంగా నేడు కూడా నిన్ను నన్ను కూడా ఆయన పంపటానికి సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు, నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఆయన చెప్పింది చెప్పినట్టుగా, ఈ లేఖనంలో ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు వినకపోయినా, వారు మారకపోయినా దేవుని యొక్క మాట మారదు, అది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండిద్దని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితుల్లో మనము మేము ఉన్నాము అని ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయనే మనం ధైర్యపరిచి ఆయన యొక్క వాక్యాన్ని మనకి నింపి, మన హృదయంలో నింపి ఆయన బోరగా వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
నేను సిద్ధంగా ఉన్నట్లయితే మన జీవితాన్ని మార్చివేస్తాడు. నిత్య ఆనందాన్ని, నిత్య సంతోషాన్ని, నిత్య సమాధానాన్ని మనకి ఇస్తాడు. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి నీ కలుగుజేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. చెప్పబడిన నీ మాటలు మా హృదయంలో నూరంతలుగా మీరు ఫలించండి. నీ కృప దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారో వారికి మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన వారికి దయచేసి చక్కగా పరీక్షలు రాటి కృప దయచేయండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో వాళ్ళకి మంచి విజయాన్ని వారికి మీరు దయచేయండి. నిత్యము ప్రయాణం చేస్తున్న నీ బిడ్డలను తండ్రి మంచి క్షేమాన్ని వారికి దయచేయమని దేవా, ఎవరైతే దారి తప్పిపోయి ఉన్నారో తండ్రి వారందరినీ మరలా నీ సన్నిధానం మీరు నడిపించి బలపరిచి నీ కొరకు వారు జీవించలాగా నీ కృపను మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండియో ప్రభువైన యేసుక్రీస్తు నుండియో పరిశుద్ధాత్మక అందిన సహవాసము ఇక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలకును సకల జనులకును ఆయన కృప సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. గత కొన్ని నెలలుగా ఇక అల్లూరు మండలంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీముగా మేమందరం ఏర్పడి ఈ యొక్క డినామినేషన్తో సంబంధం లేకుండా యమునస్తులం అందరం కూడా ప్రతి ఆదివారము సాయంత్రము ఆయా గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తను తెలియచేయటము, లేని వారికి బట్టలను, ఆహారమును ఇవ్వటము, అదేవిధంగా నెల్లూరు ఆ యొక్క సింహపూరి ఆ యొక్క పిల్లల యొద్దకు పోయాము, అనాథ పిల్లల యొద్దకు పోయాము, వారికి సహకరించాము. ఇక్కడ డిసెంబర్ నెలలో ఇక్కడ పేదవారికి, లేని వారికి కొన్ని వస్త్రాలు వారికి ఇచ్చున్నాం. ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నిటికంటే ప్రాముఖ్యంగా యవనస్తులు అందరం కూడా కలిసి సువార్త పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటున్నాము. మీరు మా యొక్క టీం కొరకు ప్రార్థించవలసిందిగా, మాకు ప్రార్థనా సహాయం ఎంత అవసరమై ఉంటుంది. ఎందుకంటే యవనస్తులం అందరం కూడా ఒక చోట చేరి దేవుని సువార్తకు వెళ్ళాలంటే అది చాలా కఠినమైన పరిస్థితి. వారందరం కలుపుకొని మేము ఈ యొక్క సువార్త పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళాలని, ఏ డినామినేషన్తో సంబంధం లేకుండా ఎవరి యొక్క వ్యక్తిగత పరిచర్య వాళ్ళు పాలు పంచుకుంటారు. మరలా ఆదివారము సాయంత్రము మా వ్యక్తిగతంగా అందరం కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి దేవునికి సువార్తను మేము పాలు పంచుకుంటున్నాం. అదేవిధంగా జూమ్ మీటింగ్, గూగుల్ మీట్ ద్వారా ప్రతి ఒక్క ఉదయకాల సమయంలో మేము ప్రార్థనలో కలుసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించు బలపరుచుకుంటున్నాం. మీకు వీలైతే మీరు కూడా గూగుల్ మీట్ ద్వారా ప్రార్థనలోకి రావాలని, తద్వారా దేవుని యొక్క సహవాసంలో, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ యొక్క సహవాసంలో మేము మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మా టీమును బలపరచండి, ప్రోత్సహించండి. అవసరమైతే మీరు రమ్మంటే మీ ప్రాంతానికి వచ్చి సువార్త పరిచర్య చేయటకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని మీరు ప్రార్థనతో ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఈ యొక్క మనవులను ముగిస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మేమందరం కూడా ముందుకు రావడం గల కారణము, మేము ఒక టీంని ఏర్పాటు చేసి మరి ఆ టీం ద్వారా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. అయితే దాని గురించి వివరించక ముందు ఒకసారి మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటాం. మొదటిగా నా పేరు టి వినీత్ కుమార్. నేను లెక్చరర్గా వర్క్ చేస్తూ అదే క్రమంలో మర్రకాకుల్లో మరి బాప్టిస్ట్ చర్చిలో మరి సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాము. నా పేరు కె విజయ్ ప్రతాప్. మెప్మాలో సీఓగా వర్క్ చేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మేమందరము మీ ముందుకు రావడానికి గల కారణము, గత కొంతకాలం నుంచి మేమంటూ ఒక టీమ్గా ఏర్పడి ఆ ప్రభు యొక్క పరిచర్యను కొనసాగడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఆ యొక్క టీంకి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనే నామకరణం చేయడం జరిగింది. అందులో కమిటీ మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా కొనసాగడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభువులు వారు చెప్పిన ప్రకారము సహోదరులు ఐక్యత కలిగినుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే వాక్యాన్ని ఆ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువులు వారు మాకు సెలవు ఇచ్చినారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి యునైటెడ్ క్రిస్టియన్ యూత్లో నేను సెక్రటరీగా పనిచేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క పరిచర్యను అనేక మందికి తెలియచేయటానికి, అనేక మంది యవనస్తులను దేవుని పరిచయలోకి తీసుకుని రావటానికి నేటి దినమున దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యవనస్తులు దేవుని చేతిలో బలమైన బాణం లాంటి వారుగా ఉండాలనే బలమైన
ఒక ఉద్దేశంతో అనేక మంది యవనస్తులు లోకంలో కలిసిపోతుండగా, అలా కాకుండా ఏ డినామినేషన్స్ తో సంబంధం లేకుండా మేమందరం వ్యక్తిగతంగా ఎవరి యొక్క పరిచయకు వెళ్తున్నప్పటికీ ఈ ఆదివారపు సాయంత్రము అందరం కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ యవనస్తులను కలుసుకోవటం, దేవుని సువార్తను తెలియజేయటం, ఈ విధంగా కొన్ని దినాల నుంచి సువార్త పరిచయం చేస్తున్నాం. దాని కొరకు మీరు ప్రార్థించండి. అనేక మంది యవనస్తులు మాకు పరిచయలో పాల్గొనవలసిందిగా, మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభువుపేట మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు రావడానికి మేము యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీమ్ గా అక్టోబర్ 9వ తారీఖున ప్రారంభించబడి ఇప్పటి వరకు కూడా దేవుని నామాన్ని బట్టి మా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మేము అల్లూరు మండలంలో ఉన్న క్రైస్తవ యవనస్తులందరూ కలిసి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీమ్ ఏర్పడి గత కొన్ని మాసాల నుంచి ఆయా సంఘాల్లో ప్రతి ఆదివారం రోజు సాయంత్రం ఆయా సంఘాల్లో మేము యవనస్తుల పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఈనాటి వరకు కూడా ప్రభు సేవలో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆయా సంఘాల్లో యవనస్తుల మీటింగ్లు ఏర్పాటు చేసి యవనస్తులను దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు వాడుకుంటూ ఉన్నాం. డిసెంబర్ మాసంలో నెల్లూరులో ఉన్న సింహపురి అనాథ పిల్లల ఆశ్రమానికి వెళ్ళి దేవుడు ఏదైతే బేదలను కనకరించమని వాక్యం చెప్పాడో ఆ వాక్యానుసారంగా చిన్న బిడ్డలకి మేము వెళ్ళి మాకు తోచినంత సహాయం, బిడ్డలకి బట్టలు, ఆహారము, పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా అల్లూరు పట్టణంలో అనేక మంది పేదలకు వస్త్రదానము అలాగే ఆహారము అందించి వారిని పేదలను ఆదుకోవడం జరిగింది. ఈ విధంగా ముందుకు కొనసాగుతూ దేవుని పరిచర్యలో నమ్మకంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకి దేవుని ఎరగని గ్రామాల్లో దేవుని స్వార్థ అందని గ్రామాలకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే మటలాదివారం సందర్భంగా అల్లూరు పట్టణంలో భారీ సువార్త ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ అల్లూరులో అలాంటి సువార్త ర్యాలీ జరగలేదు. ఆ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగింది. ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఆ దేవుని ఎరుగుని ప్రజల మధ్యకి వెళ్లి దేవుని సువార్త ప్రకటిస్తూ జరుగుతుంది. యవనస్తులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంకా అనేక మంది యవనస్తులు కూడా ఈ పరిచర్యలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. నా పేరు ఎస్ విజయ్ కుమారు. నేను రేకటచిలుక పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీంలో ట్రెజరర్గా పనిచేస్తూ ఉన్నాను. మేము గత 6 నెలలుగా వివిధ రకాల ప్రజల నుంచి మేము సహాయం స్వీకరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మేము మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ యొక్క ప్రార్థన అవసరాలని, మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాము. కాబట్టి మీరు మా అందరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మరియు మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. వందనాలు. దేవునికి స్తోత్రం. మరి మన యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అనేటువంటి ఈ టీము ఏర్పాటు చేసి 6 నెలలు పూర్తయింది దేవుని కృపను బట్టి. ఈ సమయంలో మనము ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. అదే విధంగా మీ అందరూ కూడా మా పరిచర్య గురించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభువు నామములో మనవి చేస్తున్నాను. దేవుడు మన పట్ల చేసినటువంటి ఉపకారం గురించి ఒక పాట మనం పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నా ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో.
కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. దేవునినే మరచినను ఆ ప్రేమను నే మరచినను. దేవునినే మరచినను ఆ ప్రేమను నే మరచినను. కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించున్. ఎంతగానో నన్ను ప్రేమించెన్. కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించున్. ఎంతగానో నన్ను ప్రేమించెన్. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువగా లేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. తల్లి నన్ను విడచినను ఈ లోకమే ద్వేషించినను. తల్లి నన్ను విడచినను ఈ లోకమే ద్వేషించినను. మంచి కాపరి నన్ను వెదకెను, నా
నాకై పరితపించెన్ ఎంతగానో నన్ను ప్రేమించెన్ మంచి కాపరి నన్ను వెదకెను నాకై పరితపించెన్ ఎంతగానో నన్ను ప్రేమించెన్ అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగా లేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను వందనం ప్రభునకు ప్రేమించు నన్ను వందనం ప్రభునకు అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ